కేబుల్ ఎవరిది మంచి లాక్కోని ఆర్టీవీ ఆర్టీవీ ఏనయ్యా ఆర్టీవీ మంచి లాక్కోని లైవ్ ఉంది లైవ్ ఇద్దరు చాపుతూ వాళ్ళ శబ్దాలు చోట్ల అప్పుడే పడిపోయింది ఏంటి జాంబర్ లాంచ్ చేస్తే పోతుంది జాంబర్ లాంచ్ చేస్తే పొడి జామర్ బండి ఏడుంది ఇక్కడ ఉంది ఇవన్నీ జాంబర్ బాబు డౌన్ చేయండి అయ్యా మీరు కొద్దిగా ఎదరా బాబు అందరూ కూడా ఈ బ్యాన్ ఇడ్చులో ఎవరు ఉండొద్దండి లోన్కి వెళ్ళిపోండి లోన్కి వెళ్ళండి ఇక్కడ ఉన్నాళ్ళు లోన్ వెళ్ళి చేరుతుంది కూర్చోండి కూర్చోండి ఇళ్ళ హడావిడి చేయబాకండి కూర్చోండి హౌసింగ్ గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీరు కూడా అందరూ ఖాళీ చేసేయండి కూర్చోండి తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు వెళ్తాం నరేంద్ర వెళ్ళేటప్పుడు ప్లీజ్ స్టేజ్ మీద కాస్త డిసిప్లైన్ కర్త నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజున్న రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంది. మనం పండగ వస్తే భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో సంపదలతో వర్ధిల్లాలని దీవిస్తూ ఉంటాం మామూలుగా. ఈరోజు ఈ రాష్ట్రం పరిస్థితి ఆ స్థాయిలో ఉందా? రైతులు కన్నీరు పెడుతున్నారు, పేద వర్గాలు భారం అయిపోయి బ్రతుకు చాలా కష్టంగా ఉంది. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక దీనస్థితితో ఎదురు చూస్తున్నారు. మహిళలు అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, దాడులు దౌర్జన్యాలకు గురవుతున్నారు. ఇన్ని పరిస్థితులన్నింటినీ పారదోలాలంటే ఒకే ఒక్కటి, జనసేన తెలుగుదేశం సంయుక్త ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఉందని మరి తెలియజేసుకుంటున్నాను. ఇన్ని కష్టాల్లో ఇన్ని ఇబ్బందుల్లో మన రాష్ట్రాన్ని రక్షించడానికి కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, బాబు గారికి విజ్ఞప్తి ఏంటంటే 33,500 ఎకరాల భూమిని ఒక్క మాటతో ఇచ్చిన రైతాంగం ఈరోజు విలపిస్తూ ఉన్నారు. రాష్ట్ర రైతాంగం విలపించడం ఒకవైపు, 33,000 రైతాంగం అవమానాలకు గురై కేసులు పెట్టించుకొని లాఠీ చార్జీ జైళ్ల పాలై పైగా అవమానానికి గురై చేసిన త్యాగానికి విలువ లేని పరిస్థితి. అదేవిధంగా రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా
కూలి పనులు దొరక్క, ఉపాధి దొరక్క 40-50 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వెళ్ళి పని చేసుకుని ప్రయాణం చేసి తిరిగి వెనక్కి వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం రైతులు ఎప్పుడు లేని దుస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. అకాల వర్షాలు వల్ల ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయంలో నీటిపారుదల శాఖ వ్యవహరించకపోయినందువల్ల పంటలన్నీ నష్టపోయినాయి. డిసెంబర్లో పెద్ద మిగ్జామ్ తుఫాన్ వచ్చింది. రైతులు అన్ని పంటలు నష్టపోయినా కూడా ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. ధాన్యం కొనే దిక్కు లేదు. మిర్చి పంట నాశనమైంది, ప్రతి పంట నాశనమైంది. స్థానిక వాళ్ళు తప్ప మిగిలిన రాష్ట్రం కూడా నష్టపోయింది. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని తమరిద్దరు కూడా రాష్ట్రాన్ని రక్షించడానికి కోసం ఒక కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా ప్రభుత్వం చీకటి జీవోలను ఇస్తూ ఉంది. వాటిని ఈరోజు తగలబెట్టడం, రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని